నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు రాధా మనోహర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. తల్లి హరే కృష్ణ. హరే కృష్ణ. ఏం పేర్రా? హారిక. హారిక, ఇప్పుడు దొరికింది మీకు తీరిక. చెప్పు తల్లి. ఓకే సార్, మీ గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీడియాకి, కానీ మాకున్న సందేహాలు, ఈ మధ్య వచ్చిన సందేహాలను తీర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను. అడగండి, కానీ గుర్తుపెట్టుకోండి, దేశము, ధర్మము, దైవము, ఈ మూడు సమాజ హితానికి పనికొచ్చి మూడు అడగండి ఖచ్చితంగా. అయితే రీసెంట్ గా మనం చూస్తున్నాము, మీరు ఎక్కువగా క్రైస్తవుల మీద అటాక్ చేస్తున్నారు డైరెక్ట్ గా. ఎందుకంటారు? ఎందుకంత పగ? అంటే మనం ఆల్రెడీ అన్ని మతాలని పూజించాలి, అంటే రెస్పెక్ట్ చెయ్యాలి అనేది అయితే మనకు నేర్పిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి మన హిందూ ధర్మంలో. మనం ఒక్కలమే చేస్తున్నాం, అది బాధ. చెప్పండి, నీకు అర్థమైందా? ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నా. ఓకే, ఇప్పుడు యాజ్ ఏ హిందూగా అమ్మ నువ్వైనా నేనైనా వాళ్ళైనా మనం ఏ దేవుడైతే ఏంటిలే అంటాం. అంతెందుకు, నువ్వు ఎక్కడ చదివావు? కాకతీయ యూనివర్సిటీ. ఎప్పుడైనా నువ్వు మీ నాన్నగారితో బైక్ మీద వెళ్ళావా? లేదండి. లేకపోతే మీ అన్నయ్యతో, ఫ్రెండ్స్తో? అన్నతో వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు ఏ మసీదో కనబడింది, చర్చి కనబడింది, అప్పుడు నువ్వు యాజ్ ఏ ఒక అమ్మాయిగా ఎలా అంటావు? ఇలా ఏదో అంటారు అను. సరే, నేను ఎంతవరకు అనలేదు. అమ్మో గ్రేట్ రా, మా అమ్మాయి బంగారు తల్లి. మామూలుగా మన హిందూ ఆడపిల్లలు సహజంగా ఏదైనా కనబడితే అలాగే నేను దూషించను కూడా. ఎందుకు దూషించాలి? అదే చెప్తున్నాను. ఎందుకు దూషించాలి? మొక్కను అలాగని ఎందుకు దూషించాలి? అదే చెప్తున్నాను. ఎందుకు దూషించాలి? అంటే మనం అంటున్నారు కదా, ఎందుకు దూషించాలి? ఎందుకు దూషించాలి? ఇప్పుడు మీ నాన్నని పోరంబోకి ఎదవా అన్నప్పుడు నీకు బీపీ వస్తుంది, అప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. అవ్వకపోతే నువ్వు వాళ్ళ నాన్న కొడుకు కూతురు కాదు, అది విషయం కదా. నువ్వు ఇందాక అడిగిన దానికి ఆన్సర్ ఇది అమ్మా. సో మన పిల్లలు అలా ఏదైనా మసీదో చర్చో కనపడితే అని అంటుంటారు. యాక్చువల్గా వాళ్ళని మనం అప్రిషియేట్ చేస్తాం, ఎందుకంటే మసీదు చర్చిలో కూడా దేవుడు ఉన్నాడనేటువంటి విశాల భావం కలిగిన వాళ్ళు మన పిల్లలు. అదే నువ్వు ఓ క్రిస్టియన్ అమ్మాయినో ముస్లిం అమ్మాయినో ఇలా మొక్కుద్దా గుడి దగ్గర? ఈ వన్ సైడ్ లవ్ వద్దంటున్నాను నాన్న. నేనేమంటా అంటే, పోనీ నీకు ఇంగ్లీష్లో తెలుసు కదా, గివ్ రెస్పెక్ట్. మీ ఊరికి మా ఊరు ఎంతో, మా ఊరికి మీ ఊరు అంతే. దీన్నే నేను చెప్పేది. ఇంకోలా, ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సేరా అది సేపోరా నాటు రారా. గౌరవం ఇద్దాం. ఇప్పుడు నువ్వు ఇందాకేమన్నావు? నేను అలాగని దూషించను అన్నావు కదా. నేనేమన్నా ఎందుకు దూషించాలి? కానీ ఎవరైనా దూషిస్తే మనం ఏం చేయాలి? రియాక్ట్ అవ్వాలి కదా. మీ నాన్నగారు ఎవరో తెలదో, నోటికొచ్చింది వాగేసారు ఎవరో మీ నాన్న గురించి, రియాక్ట్ అవ్వాలి నువ్వు. అయితేనే ఆ రక్తం గురించి పుట్టిందాను అంటారు. అట్లా. ఓకే అండి. అయితే నాదేంటంటే, ఈ మధ్య క్రిస్టియన్స్ ఎక్కువగా మన ధర్మాలను పాటిస్తున్నట్టయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. చెట్టుకు దారాలు కట్టడం కానీ, ధ్వజస్తంభాలు పెట్టడం కానీ, ఏది చూసినా ఈవెన్ బతుకమ్మలాగా మొత్తం అన్ని చేస్తున్నారు. అంటే ఫైనల్ గా మనం హిందూ మతంలో కల్పిస్తారంటారా క్రిస్టియానిటీని? యాక్చువల్గా విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇంకొకరిలాగా ఇమిటేట్ చేశారంటే మీ దగ్గర స్వాభావికంగా మీ సొంత సరుకు లేదని అర్థం. ఈ ఒక్కటి చాలు, అంతే కదా. ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, ఉగాది క్రైస్తవ సమ్మేళనం. అసలు క్రైస్తవుల్లో కవులు ఉన్నారే? ఉగాది ఉందా? పక్కన పెట్టు. మొన్న భోగి పండగ, ఎక్కడ చర్చిలో పాలు పొంగించడం, చెరుగ్గాడిలో పెళ్ళికి వాడు ఆ పిల్లకి బొట్టెట్టడం, తాళి కట్టడం. పోనీ ఇవన్నీ రాధమనోహర అబద్ధం అన్నావు అనుకో, పక్కన పెట్టు. విపి రెడ్డి అంటే విజయప్రసాద్ రెడ్డి, ఆయనే చెప్పాడు, తాళి కట్టించకుండా ఎవరైనా క్రైస్తవులు పెళ్లి చేసుకుంటున్నారా? ఆ తాళి కట్టేది ఉందా దాంట్లో అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, కాపీ పేస్ట్, క్రైస్తవం వేస్ట్. ఇలా అంటే ఈ గొర్రెలు రోస్ట్. మళ్ళీ మళ్ళీ మనం గొర్రెలు అంటున్నాం వాళ్ళని. అనుకున్నారు అయితే, కానీ మనం కూడా అనడం ఎందుకు అని. అదే వాళ్ళు కన్సిడర్ చేసుకున్నది. అంటే వాళ్ళ ప్రొఫెషనా? నువ్వెవరు యాజ్ ఎ ప్రొఫెషన్? ఒరే మొన్న యాంకర్ వచ్చింది కదరా, ఒక యాంకర్ వచ్చింది కదా మొన్న, యాంకర్ ఒక ఆవిడ అన్నాను. ఇట్లా అవమానమా నీకు?
నీ పేరు మర్చిపోయాం మేము డెఫినెట్గా. అలా. సో వాళ్ళు గొర్రెలు, అది తిట్టు కాదుగా. ఇప్పుడు ఎవరినన్నా అడుగుదాం, గొర్రెకి ఫోన్ చేద్దాం. వద్దులేండి, మీరు చాలా లైవ్ లో చేసేసారు. సరే, అమ్మా. ఇది క్రైస్తవ వాళ్ళని పక్కన పెడితే శంభాజీ ఈ మధ్య రిలీజ్ అయింది. శంభాజీ మహారాజ్ కి సంబంధించిన రిలీజ్ సినిమా పేరు. మూవీ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. అది ఒక పక్కన పెడతాం. గూస్ బంప్స్ కంటే ఆడపిల్లలు, చిన్న పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు విక్కీ కౌశల్ యొక్క విశ్వరూపానికి. నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇవాళ 1 గంట తర్వాత, కానీ లోపల అలా అలా ఉంది గుండె, చూడగలనా లేదా అని. ఎగ్జాక్ట్లీ. అయితే దీని గురించి నేనేం అడుగుతున్నానంటే, ఇక్కడ ప్రొపగాండా నడుస్తుంది, సినిమాలను సినిమాల్లాగా చూపెట్టట్లేదు, అంటే చరిత్రను సినిమాల్లో అసలు చూపెట్టట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు చరిత్ర ఏంటి? శంభాజీ మహారాజుది కానీ అటు శివాజీది కానీ, ఆయన పక్కన ముస్లిమ్స్ ఉండేవారు కానీ ఇక్కడ చూపెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? అమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి ఇస్లాం అనేది వచ్చింది, క్రైస్తవం అనేది వచ్చింది. ఇక్కడ ఎవ్వరూ క్రైస్తవులు కాదు, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ కాదు. మొన్న మధ్య ఒక ప్రయాణంలో విమానంలో బ్రదర్ షఫీ అని ఆయన కలిశారు, మోటివేషన్ స్పీకర్. ఓకే, ఆయన మేము కలిసి ప్రయాణం చేశాం. వారు చెప్పారు, గురూజీ ఇప్పుడు నేను ముస్లిం కావచ్చు, మా నాన్న ముస్లిం కావచ్చు, 4 తరాలు వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే కదా అని. నన్ను ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక జర్నలిస్టు ఆయన్ని ఇంటర్వ్యూ చేసి, రాధామనోహర్ గారు ఇలా అంటున్నారంటే అవును కరెక్టే కదా అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎందుకు చెప్తా అంటే, ఒక ముస్లిం బ్రదర్ షఫీ ఒకరే కాకుండా కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ముఫ్తీ మొహమ్మద్, అలాగే ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, వీళ్ళందరూ అవును కొన్ని తరాల వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే అని చెప్పారు. నీ పేరు రాంబాబు కదరా, నీ పేరు సుబ్రహ్మణ్యం కదా, నువ్వేదో పెద్ద బ్రిటిష్ వాడికి పుట్టినట్టు ఫీల్ అయితే అలాగే. సో కాబట్టి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శివాజీ ఫైట్ చేసింది హిందూ సామ్రాజ్యం కోసం. ఎవరైనా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉంటే ఒకరిద్దరిని పక్కన పెట్టుకోవచ్చు. శివాజీకి ఆయన సేనాపతుల్లో ఒక ఆయన ఒక ముస్లిం అమ్మాయిని గిఫ్ట్గా ఇచ్చారు ఏదో చోట గెలిచినప్పుడు. ఆయన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదు, ఇదే మొదలు ఇదే ఆఖరు, ఏ ఆడపిల్లైనా నాకు తల్లి లాంటిదే అని ఒక చెల్లిని పుట్టింటికి పంపినట్టు ఆవిడని పంపించారు. అది శివాజీ. కానీ అలాంటిది మనం ఔరంగజేబు దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర చూడలేం. శివాజీ చరిత్రలో అఫ్జల్ ఖాన్ అని ఒకడు ఉంటాడు, వాడికి 60 మంది పిల్లలు. వాడు ఎంత మంచివాడు అంటే, స్త్రీల పట్ల ఎంత గౌరవం అంటే, ఇప్పటికీ ఆ సమాధులు ఉన్నాయి. వాడికి ఎంత ప్రేమ అంటే, వాడు శివాజీతో యుద్ధానికి వెళ్ళాలి, వాడు అంత పొడుగుంటాడు 7 అడుగుల పైన, శివాజీ 5 చిల్లర. శివాజీని చంపేయాలి, అది వాడి కోరిక. ఒకవేళ శివాజీ చేతిలో నేను చచ్చిపోతే అని డౌట్ వచ్చి ఈ 60 మంది పిల్లల్ని కొనమని తోశారు. చచ్చిపోయాక వాళ్ళందరూ సమాధులు కట్టి అన్నిటి మీద పువ్వులు పెట్టి అప్పుడు వెళ్ళేది. అది స్త్రీల ప్రేమ అంటే. అది ఎవరికైనా ఫోన్ చేస్తాంటే చెయ్యి, ఓ 10 మంది ఓ గొప్ప తల్లులు, వెదర్ ఇన్ ఇస్లాం వెదర్ ఇన్ క్రిస్టియానిటీ చూపించమను. నిన్నేమని పిలుస్తున్నాను నాన్న? అమ్మా. ఆవిడనేమంటాను? అమ్మా. మీరు నాగడి చిన్నోళ్ళేగా, ఇప్పుడు చిన్న బిడ్డలు వచ్చారా, ఏమన్నాను? అమ్ములు ఇలా రారా. ఈ అమ్మ కాన్సెప్ట్ మనకే ఉంది, వాళ్ళకి ఆ కాన్సెప్ట్ లేదు. అందుకే ఇప్పుడు ఇరాక్లో 9 ఏళ్ళకే పెళ్ళి, 10 నెలల్లో తల్లి, మళ్ళీ మళ్ళీ. అంటే మన దగ్గర కూడా బాల్య వివాహం ఉండే కదా. ఎందుకుంది? ఎప్పుడుంది? ఈ దరిద్రులు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి పెట్టారు. అర్థమైందా? అది. అయితే ఇప్పుడు ఈ రామరాజ్యం స్థాపన కోసం కొంతమంది మీద దాడి జరిగింది, అందులో రంగరాజన్ గారు ఒకరు ప్రధాన. నేను వెళ్ళి పలకరించాను. సో
మీ మీద కూడా దాడి జరిగింది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది, అది నిజమా అంటారా? మరి ఏదైనా ఉండాలిగా. ఉమ్. కాదమ్మా అంటున్నారు. కాదమ్మా అంటే ఇప్పుడు నేను కూడా అని చెప్పేసి. కాదమ్మా నేను కూడా అంటున్నాను, నీకు అమీర్పేటలో ఫ్లాట్ ఉంది అంటే నువ్వేమంటావు, ఏది చూపించండి అంటావు. ఇది కూడా అంతే కదా. అంటే ఇప్పుడు ఈ రామరాజ్య స్థాపన లాంటి సంస్థలు మనకు అవసరం అంటారా? చిచ్చి కావాలి చాలుగా ఆన్సర్. చిచ్చి అన్నాను కదమ్మా, ఇంకేంటి ఆన్సర్? ఏమో చీచి అని మళ్ళీ కావాలి అని అంటారేమో అనుకున్నా కదా. చిచ్చి అన్నది కావాలని నేను అన్నాం. అంటే ఆ దాడిని మీరు ఎలా చూస్తారు? ఆల్రెడీ వెళ్ళాం, ఖండించాం. అదొక దౌర్భాగ్యం, అదొక బుద్ధిహీనత. అంటే నేను హిందూ ధర్మంకి కాపాడడానికి వచ్చాను, నేను ఈ రామరాజ్యాన్ని కాదమ్మా అని చెప్పేసి. ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ముత్యాలమ్మ గుడి మీద అమ్మవారిని కాళ్ళతో తన్నాడే ఆ దరిద్రుని కూర్చోబెట్టు. ఆవుల్ని ఎత్తుకుపోతున్నారు రోజు రాత్రుల్లో హైవేలో, ఆపు. ఇఫ్ యూఆర్ ఏ తోపు. మీ దేవుడు సాతాన్ అంటున్నారు ఈ గొర్రెలు. హిందువులకే పుట్టిన సోకాళ్ళు క్రైస్తవులు, సర్టిఫికేట్లో హిందూ లేకపోతే బతకలేని దరిద్రులు, ఇంటి పేరు లేకపోతే బతకలేని దరిద్రులు, వెనకాల తోక లేకపోతే బతకలేని దరిద్రులు, మా పూర్వీకులు గొప్పోళ్ళు అని చెప్పుకోలేని దరిద్రులు. వాళ్ళ మీద చూపించింది ఈ ప్రతాపం, మేము ఒప్పుకుంటాం. ఓకే గురుగారు, దీని గురించి ఇంకా ప్రస్తావన అవసరం లేదనిపిస్తుంది నాకెందుకో. కానీ ఇవాళ ఒక ట్వీట్ సార్, అదేంటంటే పవన్ కళ్యాణ్ గురించి. అందులో ముఖ్యంగా ఏంటంటే మొన్నటి వరకు అంటే పుట్టింది కాపు, పెరిగింది కాపు, పెళ్ళి క్రిస్టియన్, తీసుకుంది క్రిస్టియానిటీ. అంటే రీసెంట్గా ఆయనే అన్నారు బాప్టిజం తీసుకున్నాను అని చెప్పేసి. కానీ ఈ మధ్య ఆయన చూస్తూనే ఉన్నాం, నేను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసి తొక్క తీస్తి నారగడతా అని చెప్పేసి చాలా డైలాగ్స్ కొడుతున్నారు. ఈయన విషయంలో ఇప్పుడు రీసెంట్గా ఆయన జంజం కూడా వేసుకున్నారు. దీని గురించి మీరే చెప్తారు. అంటే అలా కాదు అసలు మీ ఉద్దేశం ఏంటి, లేదా ఇలా అన్న వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాట్ దే వాంట్ ఎగ్జాక్ట్లీ అని అంటే ఆయన ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం ప్లేస్ లో ఉన్నారు ఆయన. ఓకే. సో ఆయన ఇలా నేను ఒకసారి ఇది ఒకసారి అది అని చెప్పేసి ఇలా చెప్తున్నారు, ఒక స్టెబిలిటీగా ఒక మాట మీద ఉండట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా జంజం వేసుకున్నారు. కాదు విషయం ఎప్పుడైనా బ్రహ్మ గాయత్రి అంటారు దాన్ని. అక్కడ కొన్ని క్రతువులు చెయ్యాలి, దానికోసం ఆయన అక్కడ వేసుకున్నారు. అలాగే వాళ్ళ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం ఏదో జరిగినప్పుడు కూడా వేసుకున్నారు. దాన్ని బ్రహ్మగాయత్రి అంటారు. అది సందర్భానుసారం అలా ఇస్తారు, ఆ క్రతువు అయ్యే వరకు ఉంటుంది. ఓకే. అలాగే వారు బాప్తిజం ఎప్పుడో తీసుకున్నా అని చెప్పారు. ఓకేనా, దాన్ని ఏమో ఆచరించట్లేదు. ఇంకోటి, వాళ్ళ భార్య కూడా మొన్న కుంభస్నానం వెళ్ళారు కదా. సో ఇక్కడ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఆచరించు. ధర్మం అంటే ధార ఇది ధర్మ. ఓకే, కుంభమేళ ప్రస్తావన వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో కుంభమేళ గురించి ఎంత అంటే దుష్ప్రచారం జరిగింది, అలాగే మంచి ప్రచారం కూడా జరిగింది. ఈ దుష్ప్రచారం గురించి మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మోనాలిసానే చూశారు కానీ ఇంకా వేరే ఏం చూడలేదు అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా చూడొచ్చు తల్లి? 50 కోట్ల మంది పైన స్నానం చేశారు. సో అందులో 5 లక్షల మందో, పోనీ 20 లక్షల మందో, 50 లక్షల మందో ఆ టాపిక్కి రీచ్ అయ్యి ఉంటారు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ స్నానం చేయాలి, ఎలా స్నానం చేయాలి, ఆ క్రౌడ్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ మొలగాలి, ఏ క్రతువు చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, ఆ చల్లో ఎక్కడ ఉండాలి, ఇవన్నీ వెతుక్కుంటారు. కానీ ఈ పనికి మాల పోరంబోకులు ఎవడకో అవి మొనాలిసా కనపడింది అంతే. మీరు కూడా వెళ్ళారు, వెళ్ళాము, వచ్చాం, స్నానం చేసాం. అక్కడ చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, ప్రజల్ని అంటే భక్తుల్ని దోచుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది మాతో మాట్లాడారు. ఇందులో అక్కడ దోచుకోవడానికి అక్కడ ఏమి కాదమ్మా, దోచుకోవడానికి అక్కడ ఏమి క్లోజ్డ్ కాదు కదా, ఓపెన్ కదా. ఇప్పుడు అలా కాదమ్మా, నీకు అర్థమయ్యేలా చెప్తా. రైల్వేస్ కూడా ఇబ్బంది అయ్యింది కాదు. ఇప్పుడు రీసెంట్ గా మనం ఢిల్లీలో కూడా చూసాం, తొక్కిసలాట అయ్యింది. అది జనం ఎక్కువైన చోటల్లా ఒక్కటి జరుగుతుంటుంది, అది కాదు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను, 2 రోజులు ఉన్నాను. నేను దిగిన తర్వాత కొంత దూరం క్యాబ్లో వెళ్ళా, కొంత దూరం బైక్ మీద వెళ్ళా. ఓకే, స్థానానికి కూడా నేను అలా బైక్ మీద వెళ్ళాను, రిటర్న్ కూడా నేను బైక్ మీదే వచ్చాను.
దాదాపు 20 కిలోమీటర్లు. ఆ బైక్ వాడు వాళ్ళ నాన్న కొంత దూరం ఆటోలో, అదే టింటిన్ అంటారు కదా, చిన్న ఆటో, టుంటున్. టుంటున, అదే దాని మీద కొంత దూరం తీసుకొచ్చి తర్వాత వాళ్ళ అబ్బాయి బైక్ మీద ఎక్కించాడు. సో మొత్తానికి నాకు ఒక 20 కిలోమీటర్లకి 2000. 2000. ఓకే. సో వచ్చేటప్పుడు ఆ క్యాబ్కి దానికి ఎవరో గురూజీ నేను మాట్లాడతాను అని చెప్పి మాట్లాడారు. సో నేను బైక్కి ఇచ్చాను 500. వాళ్ళు ఆ క్యాబ్ 3 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఉంటాడు వాడు, 304. 3000. సో మీరు అక్కడ ట్రైన్కి వెళ్ళారా, ఫ్లైట్కి వెళ్ళారా? అమ్మా ట్రైన్కి వెళ్ళారా, ఫ్లైట్కి వెళ్ళారా? నేను విమానంలో వెళ్ళా, సమయం లేదు. సో ఎవరో ఏర్పాటు చేశారు, వెళ్ళాను, వచ్చాను. అయితే వాళ్ళు అక్కడ నేను 1200 ఇస్తాను ఈ 2000 బ్యాచ్కి, నేనే అన్నాడు. ముందు 3000 అన్నాడు. సో మొత్తానికి బేరం ఆడి మరి నేను రావాలి కదా. నిన్న వివేకానంద జయంతి, సారీ శివాజీ జయంతి. సో నేను ఇంకో 2 రోజులు ఉండడానికి నాకు అక్కడ వసతి ఉన్నా ఉండలేని పరిస్థితి అనుకోండి. వాళ్ళకి ఇప్పుడు అవకాశం వచ్చింది, అది మీరు ఇవ్వచ్చు, లేదు మీరు వెళ్ళొచ్చు. మేనస్ట్ మరి బోల్డ్ మంది ముసలమ్మలు పిల్లలు చెప్పులు కూడా లేకుండా నడిచే వెళ్తున్నారు. ఎవరెవరికి కుదిరిందో అలా. అది ఇందులో ఇంకా స్కామ్ ఏముందమ్మా కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూ అమ్మ కాదు తల్లి, నువ్వు ఇక్కడ కూర్చోవడం నీకు ఓకే కెమెరా అని అనుకున్నావు, అది ఆవిడ అక్కడ కూర్చున్నావు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, అట్లా. ఓకే. ఇంకో ఫైనల్ క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. రీసెంట్ గా అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ గారు కాలం చేశారు. సో ఆయనని జల సమాధి చేయడం చాలా మంది ఖండించారు సోషల్ మీడియాలో. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మేము చాలా మందితో మాట్లాడడం, అది కరెక్టే ఉంది, ఈవెన్ రాముల వారు కూడా అలాగే చేశారు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడారు. నేను చెప్తాను, మీరు చెప్పండి. నేను చెప్తానమ్మా. చాలా మంచి ప్రశ్న, నిన్ను ముందుగా మెచ్చుకోవాలి తల్లి, చిన్నదానమైన. మనకి రఘువర్ దాస్ గారిని చాలా గొప్ప ఆయన. ఒక 40 ఏళ్ల క్రితం, ఇంచుమించు 50 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లో ఇక్కడ ఏదో మఠంలో ఎక్కడో ఉన్నారు. వారి శరీరం వదిలేసే టైం వారికి కనిపించింది. వారు చెప్పారు శిష్యులతో, ఈ దేహం ఎవరికి ఉపయోగపడలేదు అంటే, వారు మహాత్ములు కదా, తమను తాము తక్కువగా భావిస్తారు. వారు ఒంటి మీద స్పృహ లేకుండా కాళ్ళల్లో రైలు కింద వేసే కంకర్రాళ్ళు, రైలు పట్టాల కంకర్రాలు గుచ్చుకుంటున్నా కూడా ఏమాత్రం స్పృహ లేకుండా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటూ వెళ్ళిపోయేవారు. వాళ్ళ కాళ్ళ రక్తాలు వచ్చేసినా సరే అది స్పృహ లేకుండా. చాలా గొప్ప ఆయన రఘువర్ దాస్ గారు. వారు చెప్పారు, ఈ దేహం ఎవరికో ఉపకారం జరగకపోయింది, దీన్ని కృష్ణానదిలో వేసేయండి. అలా వేసేశారు. ఓ 40-50 ఏళ్ల క్రితం విజయవాడ తీసుకెళ్ళి కృష్ణానదిలో ఆ శరీరాన్ని వేసేశారు. ఇప్పుడు మీరు రాముల వారి టాపిక్ కూడా తెచ్చారు. రాములు వారు చేసింది అవతార సమాప్తి. అదేనా, మనంతటా మనం ప్రవేశించి వెళ్ళిపోవడం అవతార సమాప్తి. ఇక్కడ శరీరం వదిలిన తర్వాత ఈ శరీరాన్ని ఎలా నెక్స్ట్ ఏమిటంటే, కొందరికి ఎక్కువ మందికి నిప్పెట్టేది సాధువులకి సన్యాసులకి, వారికి సమాధి కడతారు. మనం ఇక్కడ బృందావనం అంటాం, ఆ సమాధినే బృందావనం అంటాం. మీరు ఎప్పుడన్నా మంత్రాలయం వెళ్తే రాఘవేంద్ర స్వామి బృందావనం అంటాం, అలా సమాధి కడతారు. సో ఇక సంసారులకి నిప్పు పెడతారు. సో ఇది చాలా రేర్. వారు అలా జలచరాలకి ఆహారం కావాలి, ఈ దేహం భగవంతుడు ఇచ్చింది, ఇంకొక జీవికి ఉపయోగపడితే వారి తృప్తి, అలా వారి కోరిక ప్రకారం అలా చేశారు. ఇంకా నువ్వు ఖండించేదే ఉంటుంది. అంతే. ఇంకొక క్వశ్చన్ మర్చిపోయాను మీకు అడగడం. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది వస్తున్నారు ఏంటంటే,
మేము దేవుడం అంటే మేము దేవుళ్ళం అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. నాగభవిత, సౌందర్య ఇలా చాలా మంది వచ్చారు. రీసెంట్ గా మల్లికార్జున ముత్య అని చెప్పేసి అలియాస్ అప్పాజీ అని చెప్పేసి కర్ణాటకలో ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఇప్పుడు ఆయన నిజం అని చెప్పేసి మన హైదరాబాద్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. దీని గురించి నేనైతే వినలేదు. ఒకటైతే చెప్తాను అమ్మా, దేవుడు అంటే శాస్త్రాన్ని, సాధువుని, గురువుని ఈ మూడిటిని రెఫరెన్స్ తీసుకుని మనం వెళ్ళాలి. ఓకే. ఉదాహరణకి నీకు పెళ్ళి అయింది అబ్బాయి, పిల్లలు సార్ మీ పెళ్ళి అయిందిగా, పిల్లలు స్కూల్లో చేర్పించాలి. ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే ఆ పక్కింటి వాళ్ళని అడుగుతారు, వదిన మా వాడిని ఎక్కడ చేర్పిస్తే బాగుంటుంది, దగ్గరలో ఏముంది, ఇలా ఎంక్వైరీ చేస్తారు. అవునా? చేస్తాం. అలాగే దైవం గురించి కూడా ఎంక్వైరీ చేయాలి. ఓకే. అంతేగాని గుడ్డిగా వాడెవడో ఎలా అంటేనో ఇలా అంటేనో టాచ్ గడ్డ పగిలిపోని అంటేనో వెళ్ళిపోకూడదు. గాడ్ డెఫినేషన్ చాలా పెద్దది, అర్థమైందా? అంటే ఇలాంటి అంటే మనుషులు ఇప్పుడు మాకు అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పేసి రావడం, మాకు దైవ శక్తులు ఉన్నాయి అని చెప్పి రావడం, ఎలా అసలు దాన్ని ఏమంటారు? జింబిక్ అంటారు. మ్యాజిక్. గాడ్ అంటే 4 తీసేయాలమ్మా. ఏంటవి? పుట్టడం, చావడం, ముసల్తనం, రోగం. ఇది భవము అంటారు. అన్నమయ్య చెప్తాడు, అన్ని విభవముల అతడితడు, కన్నులు వేవేలు గలఘనుడితడు, అన్ని విభవముల అతడితడు, భవముల నన్నచుయదు పతియితడు, భువనము నిండిన గతితడు, ఆది అంత్యములకు విభుడితడు, శ్రీదేవుడు సరసిజనాభుడితడు, అన్ని విభవముల అతడితడు, శ్రీకాంతాయ కళ్యాణ నిధయేదినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. గోవిందా.